జై శ్రీరామ్, జై హనుమాన్ స్వామి. ఈరోజు మాత్రం మానస టెంపుల్కి పోతాను. స్వామి వచ్చినా స్వామి. జై శ్రీరామ్. మూడు బంకులు తిరిగిన, మూడు బంకులలో ఏడా డీజిల్ దొరకలేదు. లాస్ట్కి అయితే చివరికి నైట్ దొరికింది. టెంపుల్ సాములు కూడా బాగానే వచ్చారు స్వామి. జై హనుమాన్, జై శ్రీరామ్. దుకాణాలు కూడా బాగానే పెట్టారు కదా. ఇక్కడ ఇది మానస టెంపుల్ అంటే ఎన్ని సంవత్సరాల కింద స్టార్ట్ అయింది సాయి? ఇక్కడ చిన్నది దేవత స్పెషల్ మన ఇండియాలో రెండో పీఠం, మన ఇండియాలో. అవునా? ఇది ఎక్కడ పెట్టుకున్నా? జై శ్రీరామ్. ఆ టెంపుల్ కాడికి అయితే వచ్చినాం స్వామి. ఆమె దగ్గర టికెట్ తీసుకున్నాం స్వామి. 50 రూపాయలు టికెట్ అయితే కార్ పార్కింగ్ తీసుకున్నాం. ఎక్కువ తిరిగేద్దాం. అవును స్వామి. గుళ్ళ కెమెరా పట్టుకోమంటారా? ఓకే సార్. సరే కాళ్ళు కడుక్కున్నాం కదా సార్. ఇక్కడ కాళ్ళు కడుక్కున్నాం సార్. పబ్లిక్ దుకాణాలు చిన్న చిన్న డెవలప్ అవుతుంది. గుడి మాత్రం బాగా పెద్దగా ఉంది కదా సార్. ఎక్కడ పోతాం స్వామి? ఎక్కడ స్వామి? ఓ శివాలయం మీద వాటర్ పోతుందట స్వామికి. సంబరం అనిపిస్తాను. టికెట్ తీసుకుంటా స్వామి. టికెట్లు ఎక్కడ స్వామి? టికెట్ తీసుకుంటా. గిన్నెకి పోతాను స్వామి. అక్కడికి పోయడానికా? మీదికెళ్ళి పోయాను వాటర్. ఏ ఇడికే పోవాలి. గిరగిర తిరుగుడే ఉన్నది స్వామి. శివుని దాకా పోయి రావాలి స్వామి. ఎంత దూరం వచ్చి శివుని దాకా పోయిపోతే ఎట్లుంటుంది? ఎత్తురు డైరెక్ట్ డైరెక్ట్ ఏడుంది స్వామి. ఎందుకు రా? మా సాము చూడు ఎట్లుంటుందా? గిర్ర 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 చక్క కొట్ట పోదామని చూసి సాములు గిరగిర తిరుగుతారు. షార్ట్ కట్లా పోదాం అనుకుంటారు గిరగిర. చూడు ఎట్లా తిరుగుతారు. తిరుగురి గిర్ర 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 తిరుగుతారు. అమ్మా ఎన్ని చుట్టూ తిరిగా స్వామి? దగ్గర దగ్గర గిరగిర 1 2 3 4 5 6 చుట్టూ గిరగిర ఉన్నది. ఇంట్లో మాత్రం వచ్చినాం. అజ్జా అంజన్న శివుడు తాళం చేస్తాడు స్వామి. బ్రహ్మాండంగా ఉంది. అన్ని శివలింగాలు. ఏం చేయాలి? నీళ్ళు పోసుకుంటా పోవాలి స్వామి చుట్టూ. అంజన్న చుట్ట ఎన్ని ఉన్నాయి? అన్ని 101 ఉంటాయి అనుకుంటా స్వామి. 108 శివలింగాలు. 108 శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. చూడండి అందరూ అయితే పోతుర్రు. ఒకటి రాంగా తెచ్చుకున్నావు సాయనం చెమ్ము. అంజనా ఇక్కడ చెమ్ములే అని ఎవరు పడితే అల్లే ఒకటి చెమ్ము అందుకున్నారు. ఇంటి కథలు తెచ్చిరు అనుకుంటానా స్వామి. అంజనా నేను ఒక సెమ్మ అయితే తీసుకున్నాను. 108 శివలింగాలకు పూజ చేస్తాను చేయనట. అంగిలు అన్ని ఇడిసి కవర్ అవుతాను స్వామి. కవర్ అవుతాను. మళ్ళా మళ్ళీ ఇదే కవర్ ఇప్పుడు సూపర్ చేస్తాడు. లాస్ట్ ఉన్నాడు సార్. దాంతో మెల్ల మెల్ల జాగ్రత్త స్వామి. ఓం బోలా శంకర హర హర శంకర శివ రాసావి లైన్ దాడుతున్నాయి. లింగాలకు అభిషేకం చేస్తాను స్వామి.
లేవాలని కోరుకున్నది ఓలింగా చేస్తాను లేవాలా మెల్లగా నీళ్ళు కాలైన పడద్దా అనే వాడదా అంగిట్లో పోసుకుంటారు లేవకురి గచ్చారు ఇక లేవకురి ఓం బోలో శంకర హర హర మహాదేవ శంభో శంకర గురుస్వామి వెనకబడ్డాడు సేవించండి మా వాళ్ళు తప్పులు క్షమించు స్వామి అడుకో మళ్ళా ఓం శివశంకర ఓం బోలో శంకర మహాదేవాయ మహాదేవాయ ఓం బోలా శంకర ఓం బోలా శంకర హర హర ఓం బోలా శంకర హర హర కైలాసపతి దేవా అదే సాయి సాయి కవర్ చేస్తారా సామి దా సామి అందరికి కవర్ అవుతారా జరగాలి సార్ అడే ఫోటో ఇద్దారా సామి కొంచెం దండి సామి ఓ సామి దక్కడ తిరిగి అక్కడ మూల దిగిపోయి ఈడ కాదు ఇక మూల పోవాలి మహాదేవ శంభో శంకర సెల్ల వల్ల నేను నాకేం ఇచ్చావు నాకేం వచ్చాను సాయి బ్యాగ్ వస్తా సాయి అదే సాయి బ్యాగ్ వస్తుంది కింద తడుతుందని దగ్గర పడ్డాం ఓ బోలా శంకర 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 దగ్గరికి వచ్చినాం అటు దగ్గరికి వచ్చినాం మొత్తం కడకైతాం సాయి గుండా దేవుడు కూడా రావాలి దేవుడు ఇటు కొద్దిగా కవర్ చేసుకోవాలి అయితే శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర మొదటి చూడండి హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర ఓకే సాయి అయిపోయినాయి 120 శివలింగ పూజ అయితే చేసినాం ఓకే ఇవో ఇక్కడ డబ్బాలే ఇక్కడ మాత్రం అన్ని డబ్బాలే ఉన్నాయి డబ్బాల వాటి మాత్రం 108 అభిషేకాలు చేసుకురావాలి వాటి మాత్రం చాలా భక్తులు అయితే చేసుకుంటారు చూడండి స్వామి మేము కూడా చేసినాం ఓకే జై శ్రీరామ్ గుళ్ళకైతే పోతాను ఇక ఓకే స్వామి టెంపుల్కి మంది ఎక్కువ అవుతారు మన బట్టలు వేసాం అయితే స్వామి
అమ్మ అంజనా అంజనా నడు నొప్పి తయారైంది నాది పోయింది నాకు నడు నొప్పి ఉండే పోయింది బస్కిల్ ఎన్నిసార్లు ఇస్తావు స్వామి ఇంటికాడ ఇస్తావు అట్లా ఎప్పుడన్నా తీసినావు బస్కిలు బస్కిల్ తీయాలంటే రోజుకి ఎన్ని తీయాలి 108 సార్లు తీసినావు రోజు తీయాలి స్వామి అవునాకా స్వామి ఇంత కొడితే నువ్వు 4 గాలు పెట్టినాడు ఇవాళ ఈ టంకుంటలు వేసామంటే ఎంత అదృష్టం స్వామి నువ్వు అవునా కాదా స్వామి ఎక్కడికి లోపలికి టికెట్ స్వామి అడిగినా ఫ్రీయేనా ఓ స్పెషల్ దర్శనం ఎక్కడ స్వామి పోవాలి లోపలికి అయితే పోతాను అయ్యో ఇవి శివలింగాలు 108 శివలింగాలకు పూజ అయితే చేసుకుంటూ వచ్చినాం ఇవన్నీ విరుములు కూడా ఉన్నాయి స్వామి లైనా స్వామి జై శ్రీరామ్ లైన్ ఏమన్నా టికెట్ ఇట్లా ఏమైనా ఉంటుందా స్వామిలో అవు సార్ టికెట్ ఆటకనే వెళ్ళుడా అడిగినా ఫ్రీ దర్శనం అట మాత్రం భలే కట్టారు ముడుపులు ఇవే ముడుపులు అంటే మనం ఏం తెచ్చుకోలేగా స్వామి అంజనా ఓ స్వామి అయితే ఆగు ఈ సాములు కొని మా సాములు స్వామి కడగలిచిన రాజీ జై శ్రీరామ్ ఎక్కడ స్వామి మనది బెజ్జంకి మీకు దగ్గరే ఉన్న స్వామి మేము దూరంకి ఇప్పపోతే మేము మళ్ళా చేసాం అరే ఒక్క విరుముడు తెచ్చుకోలేగా మనం అసలు విరుముడులు అయితే ఎందుకు కడతారు ముడుపా సాములకు లగ్గం కానోళ్ళు అదే ముక్కుకొని కట్టుకుంటారు స్వామి పిల్లలు కానోళ్ళు లగ్గం కానోళ్ళు వాళ్ళు ముడుపులు కట్టుకుంటారు అన్నమాట టికెట్ కట్టడానికి అయినా పర్వాలేదు అది కట్టినాక మనకు అనుకున్న జరిగిందంటే ఓకే ఇవన్నీ ముడుపులే సామేడు మా సామి అలా ఉండదా సెల్ ఒకసారి చూడు ఎందుకు మంచి చూడలేదు సామి చూడు ఇట్లా బయటికి వెళ్ళదా బయటికి లైన్ అయితే ఇట్లా కట్టినాం అటు ఇటు పోడు ఉన్నది ఇక బాగానే మధ్యలేరు కానీ లైన్ గిర్ర తిరుగుతున్నాం ఏ ముడుపులు ఎడ దొరుకుతాయి స్వామి ఇక్కడనే నమ్మనం అది ఎప్పుడు కాచుకుడా ఇంటికాంతలో తెచ్చుకోవచ్చు కదా అవి కౌంటర్లు ఇస్తారు మనం కూడా ఎర్ర బట్ట చూసి ఒకటి మన పుట్టిన కొబ్బరికాయ మనం అంజనకు తీసుకుపోతాం చూడు విరిమిడి పట్టుకొని అవే కొబ్బరికాయను ముడిపెట్టి కట్టిర్రు అన్నట్టు మొక్కుకొని కట్టుకొని ఇక్కడ ముడుపు కట్టిపోనట అవి మాత్రం ఎక్కడ కట్టాలంటే ఇక్కడ మాత్రం మన పైకి ఉన్నది స్వామి ఉన్నది ఇదేమంటారు గజస్తంభం కాడ రౌండ్గా కడతారు అన్నట్టు లోపల కూడా కడతారా స్వామి లోపల లేదు పైకి అయితే ఎక్కినాం చూడండి ఎంత మంచిగా కనబడుతుందో టెంపుల్ లైన్ తిరుగుతారు లైన్ అత్తనే ఉండదు గజస్తంభం కాడ రౌండ్గా ఒకటైతే స్టాండ్ లెక్క కట్టి రిట్లా చూడు ఆడ మాత్రం కడతారు మనది ఎందుకు అయ్యింది బ్రేకు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు అమ్మ స్వామి స్వామి మాత స్వామి ఇక్కడ చూడండి మన సర్పం పడియ ఉంది 5 పడియలున్నాయి అక్కడ మాత్రం మాత స్వామి ఉన్నది అందరం ఇక్కడ మీదికి వచ్చినాక ఎందుకు అయినామంటే ఇక్కడ పైకి వచ్చినాక ఎందుకు అయినామంటే అక్కడ అయ్యగారు పోయి ఎత్తాడు కాబట్టి బ్రేక్ అయింది అక్కడ ఆఫ్ చేసారు ఇక్కడ లైన్ కూడా అక్కడ బ్రేక్ అయిందాగో లైన్ బ్రేక్ అయిపోయింది మేము కూడా పైకి ఎక్కినాం పైన అయినాం చూడండి కిందికి బస్కి వెళ్ళేసారంటే మస్తు అనిపించింది ఎవడన్నా మనం 10 బస్కి ఇవ్వంటే తీయం కదా అది ఇక్కడ మాత్రం 108 బస్కి ఇవ్వాలి 108 బస్కి సాయి తీసేటో నేను తీసిన సాయి బస్కి తీసారా మీరు 108 బస్కి మంచిగా అనిపించదా సాయి మీకు ఆ సాంలో కూడా మంచిగా అనిపిస్తుంది అంటే లోపల చెప్పుకుంటారు నన్ను వస్తాను అంతే నిజంగా సామి మీటింగ్ కూడా ఏంటంటే మంచిగానే ఉంది అంటారు కానీ మంచిగా అంటే మస్తు అనిపించింది నీళ్ళు పోతా అంటే మనకు ఏదో నొత్తదని కాదు పొయ్యాలని ఆరాటం మీద పోతానం కాబట్టి మస్తు అనిపించింది దొరకవా
నవగ్రహాలు ఆడికి పోతాం అక్కడ తిరుగుతారు సాములు నవగ్రహాల కాడికి గ్రహాల శని ఉన్నది కాబట్టి నవగ్రహాల కాడ గిరిగిర మొక్కడు తిరిగితే నవగ్రహాల కాడ శని అన్నది పోతుంది కదులుతుంది మన లైన్ డెవలప్మెంట్ కాలేప్పుడు లైన్ కదులుతుంది లైన్ పబ్లిక్ వస్తాను చూడండి అక్కడికి లైన్ అక్కడ వచ్చింది ఇలా వాడు దిగుతాను ఓ లైన్ 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 అమ్మ ఇప్పుడు వెళ్ళాం ఎవరిదాకా గేట్ బంద్ ఎన్నో పూజ జరిగింది శక్తిపీఠం కెమెరాలు చూసు తీసుకోవచ్చు ఇలా కెమెరా తీసుకోవచ్చు కదా బందా ఇందులోకి వెళ్ళి అయితే బయటికి వెళ్ళినాము లోపల అయితే వీడియో తీయలేదు లోపల వీడియో అన్నారు కాబట్టి తీయలేదు మాత అభిషేకం అంటే ఎందుకు ఇవి బట్టలు కొని అవు సామే ఈ బట్టలు కొని ఆ మాతకు పెట్టుడా లేకపోతే వాళ్ళకి అమ్ముతుడా ఈ పెట్టిన చీరలా అంటే కొనుక్కొని పోతారు అన్నట అయితే కొని అమ్మవారికి పెడతారు వచ్చా అనుకుంటాను సామే ఇక్కడ అమ్మవారికి పెట్టిన చీరలు అట అమ్ముతారట అవి పట్టుకొని పోవటానికి చీరలు గాజులు అమ్మవారికేనే మొత్తం అమ్మవారికి పెట్టినవి మనం కొనుక్కొని పోవచ్చు అన్నట్టు ఇప్పుడు అర్థమైంది పెద్ద పుట్టుంది సామి పాములు వెళ్తానే సామి మాత సామి సామి మొత్తం పాములే ఉన్నాయి వెనకనైతే మొత్తం పాములే ఇంకో పాములు ఇళ్ళకెళ్ళి వారుకుంటూ పోతున్నాయి ఓ అంటే గజ్జు అనిపించాడు సామి తొకాటి అంటే నేను అనుకున్నాడు మా ముట్టుకోవద్దు కావచ్చు అనుకున్నా ఇక మొత్తం పాములే ఉన్నాయి సామి చూడండి దూరంగా ఉన్నాయి పాములు మొత్తం పాములే ఉన్నాయి సామి ఇటు చూస్తే సడిలా చూస్తే భయం అవుతుంది అనుకో అంత దూరంగా ఉన్నాయి పాములు మొత్తం 2 పాములు వేసినాయి అవి పుట్ట ఆ పుట్టలకెళ్ళి పాములు ఇగో ఈ పాము అయితే ఇలా దొత్తాను ఇప్పుడే ఇగో ఈ పుట్టలో దొత్తాను ఇగో ఇది ఈ పాము ఒకటి ఇగో పుట్ట కానాలు చూడండి పుట్ట కానాలు మీద పాము వడి తిరిగి నేను పైనుండి ఉంచిన కదా ఇంతకుముందు మనం లైన్లో అక్కడ మాత ఉన్నదన్నట్టు ఆ పాము మీద తిరిగావు గుండ్రగా తిరిగి చూడండి గుండ్రా తిరిగి అయితే ఎంత మంచిగా ఉన్నది అక్కడ గుండ్రాగా తిరిగి అక్కడ పైన ఆ మాత దేవత పాము మీద ఉన్నదన్నమాట ఇగో ఇవన్నీ పాములే వాళ్ళ గుడి ఇగో ఇటు పాములే ఉన్నాయి చుట్టూ పాములే ఉన్నాయి ఇక్కడ మనలు ఫోటోలు దిగుతారు ఇది టెంపుల్ ఎంత మంచిగా ఉన్నది బాగా చాలా చాలా బాగున్నది నవగ్రహాల కాడికి అయితే వచ్చినాము నవగ్రహాల కాడికి తిరగాల సాయం ఎన్ని చుట్టూ తిరగాలి మనం నవగ్రహాల కాడికి ఎన్ని చుట్టూ తిరగాం ఇవే నవగ్రహాలు చుట్టూ తిరుగుతాను ఇట్లా ఇట్లా సార్ ఇట్లా ఇట్లా ఉంటాను సూర్య భగవానుడు అక్కడ నుండే స్టార్ట్ సామి ఇవో నవగ్రహాలు చుట్టూ తిరుగుతాను ఏమైతే ఓ సామి తిరగవా సామి అలాగే అక్కడ నుండే స్టార్ట్ నాడు లైన్ ఆగా ఉన్నాడు అక్కడ అరే సామి మంచి చెప్పాను అలాగరా మాకు మొత్తం తెలుసు కాబట్టి చెప్తాను మేము గురు సాయి చూసినావా మర్చిపోయాడు మా సాగులు అంతా గిరగి తిరుగుతారు దేవుళ్ళు నవగ్రహాలు ఏం దేవుడు ఈ దేవుళ్ళు అన్నీ అడిగా సాయి అన్ని దేవుళ్ళు చెప్పగలుగుతావా సూర్య దేవుడు ఎప్పుడు తెలియదు కదా బుద్ధుడు నా దేవుడు ఇలా లేదుగా ఒక్కడు చూసి నా దేవుడు ఉంటాడు చూసి అక్కడ ఉన్నాడు కడగ కాబట్టి నా దేవుడు ఉంటాడు అని చెప్తాడు ఇక్కడ సుబ్రహ్మణ్యం ఎన్ని చుట్టూ 5 చుట్టా స్వామి ఎన్ని చుట్టూ అయినాయి స్వామి ఎన్ని చుట్టూ తిరుగుడు 9 చుట్టా ఇప్పుడు ఎన్ని అయినాయి స్వామి లెక్క 9 ఉన్నాయి కాబట్టి 9 చుట్టూ దిగాం మళ్ళీ పోతాను కొబ్బరికాయలు ఇక్కడ కొట్టున్నది రాని గీక చూడదా ఇక అన్ని మొక్కలే కదా సాయం ఇక్కడ మొక్కదా సాయం మనం ఇక్కడ మాతున్నది కదా సాయం ఇక పైసలు అతుకు పెడతారు ఎందుకని పైసలు ఎందుకు అతుకు పెట్టుడా అంతే కదప్ప మనకైతే దేని గురించి అన్నది తెలియదుగా అందరు పెడతారా అని పెట్టిరట ఇక్కడ ముట్టు కూడా విరుములు కడతారు ఇక్కడ మొక్కదాం
ఇంకిత పట్టుకో. ఇక్కడనైతే దేవునికి అయితే మొక్క మొక్కు నన్ను మొక్కు మొక్కినావా దాటువా ఇగో ముడుపులు ఎందుకు కడతారు మరి మనకి ఎట్లా తెలిసే వాళ్ళు అడుగు ఇలా తీయరారుగా అలా తీయద్దట ఎడతా ఎడతానే స్వామి ఈడ ముడుపులాట ఎందుకు కడతారో మనం ఒకసారి ఈ స్వామిని అయితే అడుగుదాం. ఈ ముడుపులు దేని కొరకు కడతారు స్వామి? ముడుపులు మనం అనుకున్నవి నెరవేరాలని అనుకున్న ఏదైనా కోరికే కోరికలు ఉంటే అది అనుకొని ముడుపు కొని అక్కడ కట్టానా తీరుతుందా? తీరుతుందని నమ్మకం. ప్రతి సంవత్సరం అంటే మొక్కుకున్న తీరు వాళ్ళు ముడుపులు కట్టి చెల్లించుకొని ఇక్కడ శివునికి అభిషేకం చేసుకుంటారు. 108 ప్రదక్షిణాలు శివుని చూసినామా? ఇప్పుడు అయితే ఎంత కోటి ఇది ముడుపు? 100 రూపాయలు. 100 రూపాయల కోటి మొక్కుకొని ఇక్కడ ముడుపు కట్టి పోవాలి. అనుకున్న కోరికే నెరవేరుతాయి. నెరవేరుతానే ఇంతమంది వస్తారు కానీ ఫేమస్ అయింది కదా యూట్యూబ్ ద్వారా చాలా మంది వస్తారు. యూట్యూబ్ ద్వారా చాలా మంది వస్తారట స్వామి. ఆ స్వామి చెప్పారుగా, స్వామి చెప్పినట్టు చెప్తే మాత్రం మన మొక్కులన్నీ నెరవేరుతాయట. సారా సార్ ఇక్కడనైతే ముడుపులు కడతారట. ఒకసారి ముడుపులు అయితే చూస్తా. ఈయన కడతారా ముడుపులు? ఒకటి కట్టి ముడుపు ఎట్లా కడతావు? ఒక్కసారి కట్టి ఒకసారి కట్టి చూచు. ఒకసారి కడతారా? ముడుపు ఇక్కడ కడతారు. ఒకసారి ముడుపు అవుతుందని ఎలా కడతారు? ఒకరా గజరపండ అవన్నీ పెట్టి చిల్లరంటే రూపాయల 2 రూపాయల పెట్టుకుంటాం. అక్క కొబ్బరికాయ ఇలా రూపాయి బిల్ల కూడా ఇస్తారు. ఒక గజ్జల పండు కోరిక మేరకు ఇంకోటి రూపాయి 2 రూపాయి. మీయేనా పైసలు రూపాయలు అనేవి వాళ్ళు ఇస్తారా? మీయేనా చిల్లర? చిల్లర అక్క ఆ స్వామి 20 లోటు కూడా పెట్టింది 21 రూపాయి అన్నట. 21 రూపాయి. 100 రూపాయలు పెడితే రిటర్న్ అయితే 21 రూపాయలు ఇళ్ళకే తిరిగేస్తాయి. మొక్కి పూజ చేసి కట్టిస్తారు అన్నట్టు. అదొకటే 3 మూలు వేయండి. మిగతా మూలలు వేయకండి. మీరు వేసేది 3 టైమ్స్. మిగతా మీలో వేయకండి. తల్లి అమ్మ బయట కట్టాలి. రండి ఇక్కడ కట్టాలి. 3 మూలు వేసినావా? 3 మూలు వేసి ఇక్కడ మీరు ఇట్లా కట్టాలి మొక్కుకొని అక్కడ స్వామి ఇవి తీసుకుపోయి ఇప్పుడు ఎవరు కొంటారో వాళ్ళకి ఇస్తారా? అవి తీసుకుపోయి ఎడ కట్టాలి స్వామి? అక్కడ ముందుకు కట్టాలి. ముందుకు కట్టాలా? అమ్మవారు మంచిగా దయ కొద్ది మంచిగా చూస్తుంది కాబట్టి అందరు వచ్చి అందరూ మొక్కుకొని పోతారు. ముడుపులు కట్టుకుంటారు. కోరికలు తీరుస్తారు. కట్టుకోరు. ముఖ్య అయితే మంచిగా కడతారు. ఇప్పుడు ముడుపులు అయితే ఎట్లా కట్టారు చూసినావా? వాళ్ళు కూడా మన కొరకు మంచిగా పూజేసి కడుతురు. అవైతే అమ్ముతారు. అనుకున్న పనులు అయితే అనే వస్తురట. దేవుడు అయితే శక్తి పీఠం ఇక్కడ చూడండి స్వామి. ఓకే మీరు ఈ గుడి ఇలా పనిచేస్తారా స్వామి? నీ పేరేం పేరు స్వామి? నా పేరు చీగురు స్వరూపం. ఏం పని చేస్తావు ఇక్కడ? సేవ చేస్తున్నాను. సేవ చేస్తావు. నువ్వు స్వామి నీ పేరు? నేను కూడా సేవ చేస్తా. వజ్ర నా పేరు. వజ్ర. నీ పేరు? సునీత. నువ్వేం పని చేస్తావు? సేవ చేస్తా. ఇప్పుడు ఇవరాక 23 కట్టింది అది ముడుపు కట్టిగా అది కూడా చేస్తాను సేవ. నీ పేరు స్వామి? సేవ లలిత. నీ పేరు స్వామి? స్వరూప సార్. మీరు స్వామి సేవకే. మీరందరూ మాత్రం ఈ గుళ్ళే ఈ మాత సేవ చేస్తారన్నమాట. అందరు రావాలని కోరుకుంటారు చాలా మంది. ఎక్కడెక్కడ ఇంటికి చేరాలి. ఓకే స్వామి. మాతో స్వామికి అందరు బాధ అందరు రావాలని కోరుకుంటారు స్వామి. అందరు రావాలి. మనం ఈ ముడుపులు కట్టుకోవాలి. అనుకున్నది మాత్రం జరుగుద్దని ఇప్పుడు విన్నారు కదా. ఇవే ముడుపులు
మొక్కి కడతారు ఇక్కడ గర్భగుడి ఇక్కడ. అక్కడ కట్టుకున్నారు లోపల, ఇక్కడ కట్టేస్తారు అక్కడ. అంటే మీరే కడతారా, మేము కూడా కట్టుకోవచ్చా? మేము కూడా కట్టుకోవచ్చా? అదే అడుగుతానా. మేమే కొనుక్కొని మీకు ఇచ్చి మీరు కడతారు కదా, మేము కట్టుకుంటే మనకే ఇస్తారా? వాళ్ళు మొక్కుకొని వాళ్ళు కట్టుకుంటారు. ఇలా మాత్రం కట్టుకోవాలి. అన్న నాది పల్లెటూరు, అన్న నాది పల్లెటూరు. మా ఛానల్ అన్న నాది పల్లెటూరు అని. సామిడ ముడుపులు అయితే కడతారు, అక్కడ కొబ్బరికాయలు కొడతారు. అక్కడ మన సాములు అయితే ఇక్కడ ఉన్నారు, చాలామంది వస్తారు. ఇక్కడ మాత్రం మైమగల తల్లి అందరు రావాలని నేను కూడా అనుకుంటాను. చాలామంది ఇక్కడ మంచి అది ఉన్నది చూడు. ఈ మన 108 శివలింగాలకు అభిషేకం చేస్తారంటే మాటలు కాదు. ఎలాగ స్వామి రావడం? నీళ్ళు ఇలా కొడతాను. బయటికి వెళ్ళా అంజన్న లడ్డూలు అమ్ముతాను. ఎక్కడ నుండి తిరిగిపోయారు వీళ్ళు. దుకాణాలు అయితే బాగానే పడ్డాయి. ఇక్కడ రాను బాగా డెవలప్ అవుతుంది అనుకుంటా. స్వామి అంజన స్వామి ఉన్నాడా? స్వామి జై శ్రీరామ్. అంజన స్వామి జై శ్రీరామ్. ఆంజనేయుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ టెంపుల్ ఆంజనేయుడు కూడా ఉన్నాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏంటి సా ఇది? చూద్దాం. మన సాములు ఏమో తెచ్చిరాట. ఏ నీళ్ళు తెచ్చారు సార్? నీళ్ళు సార్ కొబ్బరి నీళ్ళు తెచ్చారు స్వామి. ఈ బార్డర్ ఎంత కొంచెం బార్డర్ ఎంత వీళ్ళు కొంచెం వచ్చారు స్వామి. నాకైతే ఇగో ఈ ముత్తాన్ని తాగితే జర దూపారింది. ఎవరాగా దూపాయింది. ఇక్కడ ఏంటి లడ్డూలా సాయి? లడ్డూల కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ నుండి వచ్చుడుతోనే ఇక్కడ లడ్డు కౌంటర్. లడ్డూలు తీసుకుంటాను. లడ్డూలు తీసుకుందాం మనం కూడా. సాయి లడ్డూలు తీసుకో సాయి. అందుకే పైసలు స్వామి. లడ్డూలు తీసుకుందాం. 25 రూపాయలకు ఒక లడ్డు అట. 4 లడ్డూలు తీసుకుందాం. ఇక్కడ టికెట్ బుకింగ్. ఇవి తీసుకో స్వామి. 8 రాదు. 8 స్వామి. లేకపోతే ఇచ్చి కొంచెం 8 కొట్టు. ఇగో నువ్వు తీసుకో. 4 నీకు 4 కదంపా. ఈ లడ్డూలు ఎక్కడ తీసుకో? 4 పులవర్లు అట. 4 6 8 తీసుకున్నా. 4 అట. తీసుకో పులవర. పులవర మనం నడవదిగా తీసుకున్నాం. లడ్డూలా తీసుకున్నాం. లడ్డూల టికెట్ ఇక్కడ. లడ్డూలు ఎక్కడ ఇస్తారు? పక్కకు లడ్డూలు. లడ్డూలు పులవర. పులవరకి ఎంత పడ్డట్టు? లడ్డూలు అయ్యి 8 లడ్డూలు ఉంటాయి. ఒక కవర్ లేదు వస్తాం. కవర్ లేవు. గిన్నె వేసుకున్నాం. నీ 4 గంటలు తీసుకో. 4 లడ్డూలా తీసుకున్నాం. పులవర తీసుకుంటే విషయం ఎందుకే అది పులవర తినకపోతే అయింది. అందుకే లడ్డూలు తీసుకున్నాం. పబ్లిక్ అయితే బాగానే వస్తుంది సార్. తెలుగుడేనా స్వామి? ఇంటికి పోతానా మేమైతే. భిక్ష టైం అయింది కాబట్టి ఇంటికి పోతాను. ఈ సాములు ఇక్కడ నుండి వీడియో కవర్ చేస్తారు.
ఎక్కడ స్వామి ఇక్కడనే 3 కిలోమీటర్లు. ఇది మొత్తం మీద వీడి ఇక్కడ స్వామి. ఓకే సార్, మానస టెంపుల్ అయితే మొత్తం అయితే చూపించినాం కదా. మా వీడియో చూసి ఒక లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కారు మాత్రం 50 రూపాయలు అట్టి అక్కడ పెట్టినాం. అక్కడికి అక్కడ 50 రూపాయల కొరకు అక్కడ దాకా చూడకండి స్వామి. ఇగో ఇక్కడ ఇగో ఏనుండి ఇగో ఇటు సైడ్కి పెడితే ఫ్రీ. దేవస్థానం జాగ ఉందట, అయినా మైక్లో చెప్తారు. ఆ పక్క సైడ్లో ఇంట్లో పెడితే ఇక్కడ ఫ్రీ. తెలవక నేను అక్కడ పెట్టిన వాహనం.